ప్రభుత్వాలు మారినా ఆటో డ్రైవర్ల జీవితాలు మారడం లేదన్నారు రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లె రవి. ఉప్పల్లో రాష్ట్ర ఆటో యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో తమ బతుకు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు పల్లె రవి. గిరాకీ తగ్గడంతో ఈఎంఐలు, ఫ్యామిలీ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ అన్న నేను పల్లెల రవిని అనగా ఇలా తెలంగాణ వచ్చిన కాంచెల్లి 10 సంవత్సరాల నుండి కూడా ఇలా ఆటో కార్మికులకు ఎక్కడ కూడా మేలు జరగలేదు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ స్వాగతం పలికారు. అందరము కాంగ్రెస్ రావాలి, మార్పు జరగాలనే ఒక పదంతో ఇవాళ మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ రావాలని అందరం మార్పు కోరుకున్నాం. ఆ మార్పు వలన ఇలా బస్సు ఫ్రీ వలన మరి ప్రతి కార్మికుడు రోడ్ల పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అదేవిధంగా మన ఆ క్యాబినెట్ కూడా అందరు డిసైడ్ చేసి వేరే రూపకంగా ఈ ఫ్రీ అనేది కాకుండా దాన్ని డబ్బుల రూపకంగా ఇస్తే వాళ్ళు ఏ త్వరలైనా పోతారు. అట్లా పోకపోతే బస్సుల వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతుంది.